రాజకీయాలల్లా ఎప్పటికీ దోస్తులు ఉండరు, ఎప్పటికీ శత్రువులు ఉండరు. అవసరానికి తగ్గట్టు మారుతుంటారు లీడర్ సాబులు. ఇవాళ తిట్టుకున్నోళ్ళే రేపు ఒకరినొకరు పొట్టు పొగుడుకుంటారు. అట్లనే ఇవాళ గలెమిలాయించిన వాళ్ళే రేపు లడాయి పెట్టుకుంటారు. గిట్లనే ఒకప్పుడు అన్నా చెల్లెల లెక్క ఉన్న ఇద్దరు నడమ ఇప్పుడు పంచాది గట్టిగా అవుతుంది. చూడరు గల్లెవల్లో. కవితక్క రువ్వడి చేయబట్టి కారు పార్టీలకు కటకట అవుతున్నట్టే ఉన్నది. ఇప్పుడు మొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ మాట్లాడిన ముచ్చట్లతోని ఇంగింత నిప్పులో ఉప్పేసినట్టే అవుతుంది. ఇన్నొద్దులు పేరు చెప్పకుండానే ఆరుసుకున్నది కానీ ఇప్పుడు కారు పార్టీ లీడర్లకు సూటి పెట్టి బాణాలేస్తున్నది అక్క. జగదీష్ రెడ్డి సార్ మాట్లాడిన ముచ్చట్ల వెనక కారు పార్టీలనే ఉన్న ఓ పెద్ద లీడర్ చేయి ఉన్నదన్నట్టు కూడా మాట్లాడింది. అంతేకాదు మాజీ మంత్రికి ఓ కొత్త పేరు కూడా పెట్టింది. అందుకే ముచ్చట్లు మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి. కవితక్క ముచ్చట్లు చేయబట్టి కారు పార్టీ పతార ఖరాబ్ అవుతుంది అనుకుంటారట చాలా మంది. ఇదే ముచ్చట మీద కేసీఆర్ సార్ తోని మాట్లాడనికే ఫామ్ హౌస్ కూడా పోయిండట జగదీష్ రెడ్డి సారు. ఏదో ఒకటి చేసి బుద్ధిగరియాలే, పిలిచి మాట్లాడాలి అని కూడా అడుగుతున్నారట కొంతమంది లీడర్ సాబులు. ఇంగింతమంది క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారట. మరి ఏం చేస్తారు ఏమో కానీ కవితక్క ఏం చేసినా కారు పార్టీలతో సుట్టికమే లేదన్నట్టు చేస్తాంది. ఓ దిక్కు గులాబీ లీడర్లంతా కాళేశ్వరం కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మీద ముచ్చట్లు చెప్తుంటే ఇంకో దిక్కు బీసీ బిల్లు కొరకు అక్క నిరాహార దీక్ష చేసింది. నీకు మీరే మాకు మేమే అన్నట్టు చేస్తాంది అక్క. అయితే అనేటి అన్న అనుకుంటేనే కారు పార్టీలతో జవడం తీసుకుంటేనే తన బాసు మాత్రం కేసీఆర్ సారే అంటాంది. గిదే గమ్మతున్నది కదా అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. మరిగా చూడాలి ఏం దాకపోతుందో ఏమో ముచ్చట.